బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్టూరులోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ అధికారులు మంగళవారం మెరుపు దాడులు చేశారు. గ్రానైట్ యజమానులు ఇచ్చిన సమాచారంతో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తన అనుచరులతో ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని మైనింగ్ అధికారులతో మాట్లాడుతున్న సమయంలో ఒక అధికారి తన సెల్ ఫోన్ లో ఫోటోలు తీశాడు. దీంతో ఆగ్రహించిన కొందరు గ్రానైట్ యజమానులు అతని సెల్ ఫోన్ ని లాక్కున్నారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సమక్షంలోనే సదరు మైనింగ్ అధికారిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో తమ విధులకు కొందరు గ్రానైట్ యజమానులు ఆటంకం కలిగించారని మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు చేశారని బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చేస్తారండి. బొమ్మాయిలు ఉంటాడు, వెళ్తారా మీరు? అంటే మీకు సర్వీస్ రూల్స్ మీకు తనకి నిమిత్తము డిస్ట్రిక్ట్ విజిలెన్స్ స్క్వాడ్ శ్రీ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేసి అనంత గ్రానైట్ అండ్ శ్రీ సింధూర మినరల్స్ ఫ్యాక్టరీ తనిఖీలో వచ్చారు. ఇంకో టీం వచ్చేసి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు వచ్చేసి వేమవరం వెళ్ళారు, అప్పుడు తనిఖీతో వెళ్ళారు. అయితే ఇక ఆ రోజు 12 o'clock వచ్చారు, ఏడీ వాళ్ళు వచ్చారు, బాలాజీ నాయక్ గారు ఈ అనంత గ్రానైట్ ఫ్యాక్టరీ. సో తనిఖీ నిమిత్తము అంత మెజర్మెంట్ చేస్తున్న అరౌండ్ 130 ప్రాంతంలో ఈ ఓనర్ జనార్దన్ అని చెప్పేసి అతను వచ్చి గొడవపడినాను. ఈ యొక్క ఫ్యాక్టరీ మాకు టార్గెట్ చేసి మమ్మల్ని ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తున్నారు, మిగతా కూడా చూడని చెప్పి ఆర్గనైజ్ చేసే క్రమంలో అతను తనతోటి ఏడీ అయిన ప్రతాప్ రెడ్డి నాకు స్థాయి కూడా చేశాడు. ఆధ్వర్యంలో వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఇదంతా ఈ ప్రతాప్ రెడ్డి యొక్క డ్రైవరు శ్రీనివాసులు అలాగే సాయి అని చెప్పేసి అతను వీడియో తీసుకుంటే నేను వీడియో తీసుకొని చెప్పి అతను అదేవిధంగా వీళ్ళకి విధులకు వాటా కలిగించారని చెప్పేసి వాళ్ళు మెజర్మెంట్ చేస్తుంటే విధులకు వాటా కలిగించారని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేశారు బాలాజీ నాయక్ గారు. ఆ విషయంలో మేము కేసు నమోదు చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చారు, నాకు తెలియదు. ఇప్పుడు అధికారులు గ్రానైట్ నుంచి 2 ఫిర్యాదులు తీసుకున్నారా సార్, ఒకటేనా? మనకు ఏడీ వాళ్ళు ఇచ్చారు, డిస్ట్రిక్ట్ స్క్వాడ్ నెల్లూరు నుంచి ఇచ్చారు. అధికారులు మాత్రమే ఇచ్చారు ఫిర్యాదు, 2వ ఫిర్యాదు రాలేదండి?